వీక్షకులకు స్వాగతం. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారుల విదేశీ పర్యటన మీద జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక వ్యాసం రాశాడు. అబాస్ పాలైంది అని, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారంటాడు. అంటే కొమ్మినేని శ్రీనివాసరావు నీకు చెప్పి వెళ్ళాలా? అర్థం కాల ప్రజలకి. ఆయన ఎన్ఎస్జి కమాండ్ సెక్షన్లో ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన టూర్ షెడ్యూల్ ఉంటుంది. అది ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పి వెళ్తాడు ఆయన. నీకెందుకయ్యా కొమ్మినేని శ్రీనివాసరావు అని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రతి దానికి ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డితో పోలుస్తూ వ్యాసాలు రాసుకుంటూ కూలి తీసుకున్న నువ్వు చంద్రబాబు నాయుడు గారి పేరు, నారా లోకేష్ గారి పేరు ఉచ్చరించకుండా ముద్ద కూడా దిగని పరిస్థితి నీలో కనపడతా ఉంది. ఏ ప్రజలు వాళ్ళ గురించి మాట్లాడారో నువ్వు వివరణ ఇవ్వాల. వ్యాసం మాత్రం రాసావు పోల్చుకుంటా. 100% జగన్మోహన్ రెడ్డి తన దోచుకున్నది దాచుకోవడానికి విదేశాలకు వెళ్ళాడనేది స్పష్టం. 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశీ యాత్రలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సంగతి నీకు తెలిసినా కవర్ చేయడానికి నువ్వేదో చిన్న అమౌంట్ని చెప్పి దాన్ని మసిపూసి మారడిగా చేసే ప్రయత్నం చేశావు. ఈ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆర్టికల్ మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మ గారు, మన వీక్షకులు కూడా. జర్నలిస్ట్ శ్రీనివాసరావు, జర్నలిస్ట్ అంటే మనస్కరించట్లా, ఆయన జర్నలిస్ట్ శ్రీనివాసరావే. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూలి ఆ రోజు ఇవ్వకపోతే ఆయన గడవని పరిస్థితి. నిత్యం చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద విషం చిమ్ముతూ జగన్ రెడ్డి సునకానందం చూసి ఈయన నేత్రానందం పొందుతున్నట్టున్నాడు. ఆ వ్యాసాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు మీరు చెప్పారు జర్నలిస్ట్ అని. శ్రీనివాసరావు గారు, కొమ్మినేని శ్రీనివాసరావు మాకన్నా 1 year సీనియర్ అండి ఈనాడులో. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో కొలువు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రెస్ అకాడమీగా. తర్వాత సాక్షిలో అత్యధిక శాలరీకి చేస్తున్నాడు. ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఇలాంటి అసంబద్ధమైన అర్ధసత్యాలతోనూ విషప్రచారం, ఇలాంటి ప్రచారం కోసమే, గోబెల్స్ ప్రచారం లాంటి ప్రచారం చేయటం కోసమే ఆయన నియమితుడయ్యాడు. ఆయన వృత్తి ధర్మాన్ని ఆయన చేస్తున్నాడు. దాన్ని మనం పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సాక్షిలో సార్ ఒక జర్నలిస్ట్ వృత్తి ధర్మం అది కాదు, వాస్తవాన్ని రాయటం. ఇది దిగజారుడు రాదు. అది సాక్షి పేపర్ అండి. అది సాక్షి పేపర్లో వాస్తవాలు ఉండవు, సృష్టించిన వార్తలు మాత్రం. జగన్ అట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశాడా? డేట్లే మారుతుంటాయి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినట్టు కత్తితో జలజల రక్తం కారటం, ఆయన చేతితో పట్టుకోవటం, అది దాంతోనే చంపాడనే కదా వేసింది. మరి చంపినప్పుడు వాళ్ళ ఎఫ్ఐఆర్లో ఎక్కడన్నా చంద్రబాబు గారి పేరు ఉందా? పేరు ఎందుకు పెట్టలేదని జగన్మోహన్ రెడ్డి నన్ను అడిగాడా? ఎప్పుడన్నా బహిరంగ లేఖ రాశాడా సిబిఐకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ? కాబట్టి అసత్యాలు రాయటానికి పెద్ద విషయం ఏముందండి, ఎవడైనా రాయొచ్చు. అది అందుకనే ఆయన చెప్పింది, ఆయన్ని నియమించింది అందుకు, కాబట్టి అందుకే అయ్యే రాశాడు. అందులో ఏమైనా సత్యాలు ఉంటే ఆశ్చర్యపోవాలి, కానీ అసత్యాలతో రాసినప్పుడు ఖచ్చితంగా అతను ఇచ్చిన బాధ్యతను అతను నెరవేర్చాడు అంతే. కాకపోతే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆయన మాటకి ఈయన పోల్చడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక పెద్ద కుంభకోణం జరిగి ఆయన పార్టీకి చెందిన అనేక మంది వాళ్ళ లిక్కర్ కుంభకోణం కేసులో జైళ్లలో ఉన్నారు. అసలు ఆ లిక్కర్ కుంభకోణం అనేది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని మోడీ గారు కూడా చెప్పాడు. గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఇలాంటి జాతీయ స్థాయి కుంభకోణాలు జరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు. కానీ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు 3వ సారి అధికారంలోకి వచ్చినా కూడా ఎప్పుడు కూడా కేంద్రంలో కూడా ఎక్కడ కుంభకోణం జరిగిన ప్రశ్న రాలా. ఇలా వస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు కదా. ఇప్పుడు ఆ గతంలో ఎప్పటికప్పుడు ఈ శాఖలో ఇంత, ఆ శాఖలో ఇంత విపరీతంగా మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో జరగట్లా. ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇదిగో ఇలాంటి వ్యక్తులు ఉంటారో వీళ్ళే ఒక జాతీయ స్థాయి కుంభకోణాలను రాష్ట్రంలోనే చేస్తున్నారంటే ఆ రాష్ట్రంలో ప్రజల్ని ఎంత దోపిడీ చేస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మద్యం అనేది చాలా పెద్ద వ్యాపారం, ప్రతి గ్రామంలోనూ చాలామంది తాగుతున్నారు ఇవాళ రేపు. ఆ మద్యం ఆదాయాన్ని తన వ్యక్తిగత ఆదాయంగా మార్చుకున్నది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. గతంలో ఒకవేళ నిజంగా అబ్కారీ మీద ఎక్కువ ఆదాయం వచ్చినా అది ప్రభుత్వ కోశాగారానికి వెళ్ళేది, మళ్ళీ ప్రజల ఖర్చుల కోసమే ఉపయోగించేవాళ్ళు. కానీ దానికి బైపాస్ చేశాడు ఈయన. ప్రభుత్వానికి వెళ్లకుండా నామమాత్రమేమో ప్రభుత్వానికి మొత్తం మెయిన్ కాలం అంతా ఆయన ఇంటికి వచ్చే విధంగా. ఇప్పుడు అది పెద్ద కుంభకోణంగా ఇది ప్రతి మీడియాలోనూ వస్తుంది. తర్వాత ఆధారాలతో సహా సిట్ అధికారులు కోర్టుల ముందు పెట్టారు, జైళ్ళల్లో ఉన్నారు వాళ్ళ నాయకులు. అటువంటి కుంభకోణాలు చేసినప్పుడు నిజంగానే ఈయన అన్నట్టు సూట్ కేసులతో తరలించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళకు ఒక్క కుంభకోణం
ఎత్తి చూపించలేకపోతున్నారు. ఎందుకు చూపించలేకపోతున్నారంటే వీళ్ళు వచ్చింది డబ్బు సంపాదన ధ్యేయంతో రాలేదు. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అర్థించి ఆ ఒక్క అవకాశాన్ని తమ సొంత ప్రయోజనాలకు వాడుకోవడానికి రాలేదు. ప్రజలే గుర్తించి మేము 5 సంవత్సరాలు విసిగిపోయాము, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మేము వంచనకు గురయ్యాము, మళ్ళీ మీరే రావాలని చెప్పి ప్రజలు వాళ్ళంతట వాళ్ళు కోరుకుని వచ్చారు. సిద్ధమని ఈయన ఇలాంటి పిడికిలి బిగించి ప్రతి ఊరు వాడ 700 కోట్ల రూపాయలు పెట్టి ప్రచారం చేసినా అదే పిడికిలతో ప్రజలందరూ కూడా గుద్దబెట్టి గుద్దారు. కాబట్టి ఇవాళ 11 స్థానాలకు వచ్చాడు. ప్రజలకు అంత వ్యతిరేకత ఉండబట్టే ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మాకు కావాలని కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కనుక డబ్బు సంపాదన జయంగా పెట్టుకుంటే ఇంతకుముందు కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత సంపాదించాలి? ఆ రోజున కూడా ఆయన మీద ఎప్పుడు కూడా ఆర్థికంగా ఏమీ లేదు. ఆయన కూడా హెరిటేజ్ బిజినెస్ వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్వర్తిస్తున్నారు. ఈయన వ్యక్తిగత జీవితాన్ని ప్రజా సేవకి అంకితం చేశాడు. అంతే తప్ప ఇక్కడ ప్రజల్ని పిండుకుని నేను బతుకుతాననే ఉద్దేశం ఆయనకి లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేసి కేసులు పెట్టి ఇల్లు మొగ్గలేసి ఆయనే ఉపసంహరించుకున్నాడు. అదే అంటున్నా. ఇప్పుడు నిజంగా కనుక ఆయన అంత అవినీతి చేసి ఉంటే ఆ రోజున మరి హైకోర్టులో వేసిన పిటిషన్లని రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఉపసంహరించుకున్నాడు? ఆధారాలు లేకుండా తెల్లముఖం వేస్తే ఒక్కోసారి చివాట్లు పెడుతుంది. పెట్టింది. మీరు ఏమి ఆధారాలు లేకుండా ఇప్పుడు మొన్న అరెస్ట్ చేశారు. ఆయన రఘురామరెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి వెళ్ళి ఆయన ముందు ఏ కేసు మీద అరెస్ట్ చేయమన్నారో నాకు చెప్పలేదండి, మీ మీద ఉన్న ఆరోపణలు కానీ సెక్షన్లు కానీ నేనేం చెప్పలేను, మీరు సహకరించి నాతో పాటు రండి, మీరు విజయవాడ వెళ్ళేలాగా నాకు అక్కడ నుంచి అంటే అక్కడ వంటకం తయారు చేస్తున్నారు అప్పుడు ముందు. కానీ ఒక బాధ్యత గల ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైనా నన్ను స్పష్టమైన ఆధారాలు లేకుండా పంపితే అది నా వ్యక్తిగతంగా నా కెరీర్ మీద మచ్చగా మిగిలిపోద్దండి, మీరు ఏదో నాకు చేతికి ఇవ్వండి, ఏ కేసుకు సంబంధించి ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నావు, నేను అక్కడికి వెళ్ళి ఒక తెల్లముఖం వేయకూడదని చెప్పాలి. సరే వచ్చాడు, తెల్లముఖం వేసాడు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా ఫేస్ చేశాడే తప్ప ఏ రోజు ప్రభుత్వం మీద నింద కూడా ఇలా ఫేస్ చేశాడు. 53 రోజులు ఉంటే 53 రోజులు ఉండి వచ్చాడు. కానీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అట్లాగే ఈ ప్రభుత్వాన్ని కావాలని తీసుకొచ్చారు. వీళ్ళు ఏ విషయంలోనూ వెంటనే వీళ్ళు రాగానే కూడా పారదర్శకంగా ఉండే మద్యం విధానాన్ని గంటల్లోనే పెట్టేశారు కదా. వీళ్ళలాగా వీళ్ళ ప్రత్యేకంగా ఆయన విజయసాయి రెడ్డి నాయకత్వంలో మీరందరూ కలిసి ఆలోచించండి మనకు లాభం జరిగే విధంగా అని ప్రైవేట్ ప్రదేశాల్లో కూర్చుని కుమ్మక్క ఇవ్వలేదు కదా. ఈ పాత విధానం ఏదైతే ఉందో ప్రతిదీ డిస్టిలరీస్కి ఎవరు ఆర్డర్ ఇస్తారు, తర్వాత బ్రేవరేజ్ కార్పొరేషన్లో ఏం డిమాండ్ ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత ఇవన్నీ కూడా రిపీటెడ్ బ్రాండ్స్, ఇప్పుడు దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న అంతర్జాతీయ బ్రాండ్లే తప్ప జే బ్రాండ్లు కాదు. ఈయనలాగా తను సొంత బ్రాండ్లు సృష్టించలేదు. సొంత బ్రాండ్లు సృష్టించబోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తే అక్రమ డబ్బు. నిజంగా అక్రమ డబ్బు కనుక వస్తే మీరు అన్నట్టు ఆయన గతంలో సూట్ కేసులు పట్టుకెళ్ళారని జనం ఎందుకు అనుమానించారంటే అతను అక్రమంగా మద్యం ద్వారా సంపాదించాడు, గనుల్లో సంపాదించాడు, ప్రతి అంశాన్ని డబ్బులు ఉపయోగించుకున్నాడు, ఏది వదల్లా. ఆఖరికి పిల్లలకి ఇచ్చే చెక్కీలు, అంగన్వాడీ పిల్లలకి ఇచ్చే చెక్కీలతో సహా అట్లా తర్వాత పాస్ పుస్తకాల మీద కూడా తన పేరు ముద్ర వేసుకుని సర్వే రాళ్ల మీద 700 కోట్ల రూపాయలు, తర్వాత మీరు అన్నట్టు తను ఎయిర్ ఛార్జెస్ కింద ఎంత ఖర్చులు పెడితే 240 కోట్లు అండి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కనుక నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే మీరు చెప్పండి, పలానాసారి నువ్వు ఇంత ఉపయోగించావని. వాళ్ళు ప్రతిదీ కూడా సొంత డబ్బులు అంటే ప్రజా డబ్బుని ధర్మకర్తల్లాగా వ్యవహరిస్తుందే తప్ప ఈ ప్రభుత్వం మేమే దీనికి మొత్తం ఆజ్యులవి, మేము ఎంత తిన్నా మీరు అడగలేరనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆయన 2014 నుంచి 19 దాకా రుజువు చేసుకోబట్టే ప్రజలు మళ్ళీ ఇవాళ 24లో మీరే మాకు రావాలని కోరుకుని తెచ్చుకున్నారు. అలాగే 19లో ఈయనకి అత్యధిక మెజార్టీ 151 సీట్లు ఇచ్చి అయ్యా తప్పు చేశాము, నీ వంచనకు గురయ్యాము, నీ బాంచలం బాబు, ఇక నీ దగ్గరికి నువ్వు మాకు వద్దు అని తిరగొట్టారు. కాబట్టి శ్రీనివాసరావు గారు ఇలాంటి వాస్తవాలని మరుగుపరిచి ప్రతిదానికి చంద్రబాబు గారికి నక్కకి నాగలోకానికి ఎక్కడ పోలికుంటుందండి. సాక్షిలో వేసే వార్తలకి మీరు అన్నారు, ఎందుకంటే వివేకానంద రెడ్డి వాళ్ళ సొంత బాబాయిని ఎంత అరాచకమైనటువంటి ఆరోపణలతో నిందలకు గురి చేశారు. కానీ ఇతర ఏ పేపర్ కూడా చేయలే, ఎందుకంటే ఆయన అటువంటి మనిషి కాదు. కానీ వీళ్ళు రాజకీయ స్వార్థానికి సొంత అక్కనైనా చెల్లినైనా తల్లినైనా బాబాయినైనా కూడా బలి పెడతారు. ఈ దాంట్లో మెయిన్గా ఉండే వ్యక్తి ఇప్పుడు మీరు చెప్పిన కొమ్ము కాసే శ్రీనివాసరావు గారు. మీరేమో కొమ్మినేని అంటారు, నేను కొమ్ము కాసే శ్రీనివాసరావు అంటాను. ఆ మధ్య కూడా ఇలాగే
లోకేష్ యాత్రల మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే ఆర్టీఐలో ఒక కార్యకర్త వాస్తవాలు తీసుకుంటే చెంప పగిలేలా సమాధానం వచ్చింది వీళ్ళకి, అయినా మరుగుడు ఆపలేడు. ఇంకోటి అండి, ఇక్కడ ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రక్షణలో ఉంటాడు. ఆయన ప్రతి క్షణం అనుక్షణం ఆయనకి మూమెంట్ గురించి ఢిల్లీలో హోంశాఖకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. తర్వాత ఏ దేశం వెళ్తున్నాడని చెప్పడానికి ఈయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పెళ్ళాలా, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, హోంశాఖకి తెలుసు. ఆర్థిక నేరస్తుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, అండ్ కోర్టు ఆయన పర్మిషన్ ఇస్తే అవసరం- తప్ప వెళ్ళలేడు. ఈయనకి అది లేదు. రెండోది ఇంకోటి ఏంటంటే ఆయన చీఫ్ సెక్రటరీతోనూ ఇతర ముఖ్య శాఖల అధికారులు అందరితోనూ ఆయన టచ్లోనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ప్రతి చిన్న అంశం మీద కూడా ఆయన స్పందిస్తానే ఉన్నాడు. ఎక్కడ ఆయన తప్పించుకుని వెళ్ళిపోయిన పరిస్థితి ఎక్కడ 2 ఉంటుంది? రోజుల ముందే స్పష్టంగా అన్ని పేపర్లు వచ్చినాయిగా. విదేశీ యాత్రకి అవును, వెళ్తున్నాడు. విదేశయాత్రలకు వెళ్తున్నాడని వచ్చింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారులకి తెలుసు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా అనుకోని ఆపద జరిగితే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించాల్సిందే, అవును, చంద్రమండలం మీద ఉన్నా కూడా. కాబట్టి చంద్రమండలంకి వెళ్ళినా కూడా ఒకవేళ ఆయన కమ్యూనికేషనల్గా టచ్లోనే ఉంటున్నాడుగా, ఎక్కడ ఇంత లోటు రానివ్వలేదు కదా. కాబట్టి నిజంగా అటువంటి దోపిడీ జరిగి గనక ఈయన ఏదైనా పర్యటన చేస్తే అప్పుడు అనాలి సూట్ కేసులు పట్టుకెళ్ళాడని. ఇంత పారదర్శకమైనటువంటి అన్ని వ్యవస్థలని పునరుద్ధరించిన తర్వాత ఇంకా అక్రమాలకి అక్రమ డబ్బుకి అవకాశం ఎక్కడ, ఆస్కారం ఎక్కడ? శ్రీనివాసరావు గారికి మీరు విన్నట్టు తెలియదని కాదు, శ్రీనివాసరావుకి అన్నీ తెలుసు. కాకపోతే తను ఆ పని చేయమని అప్పచెప్పారు కాబట్టి చేస్తున్నాడు, ఏదో మసిపూసే ప్రయత్నం చేస్తున్నాడు. తన ప్రయత్నం. కానీ ప్రజలు సాక్షిలో రాసి నాటిని నమ్మరండి. అదే కనుక శ్రీనివాసరావు రాసింది ఏదైనా మెయిన్ పత్రికల్లో కనుక వేసి ఉంటే ఆ పత్రిక విశ్వసనీయత ఉంటే నమ్ముతారు. సాక్షికి ఏముంది? కొమ్మినేని కూడా ఎంత దిగజారిపోయి రాస్తాడంటే పట్టాభిషేకం పంచాయతీ కోసం వెళ్ళారంట. ఇది పట్టాభిషేకం మరి పంచాయతీ కోసం అర్థమైంది. ఇక్కడ హైదరాబాద్ ఇంట్లో చేసుకోలేదు. అవును, అవసరం అది బాగా చెప్పారు. ఇప్పుడు ఇంకోటి అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత ఆరోగ్యంగా ఉండి, లోకేష్ గారు ఇంత చిన్న వయసులో ఉండి, ఆయన ఒక తండ్రి కింద తర్ఫీదు అయ్యి వచ్చిన టైంకి అవుతారు. వీళ్ళకంటే అలవాటు కదా, అది చెల్లికి, లేపి, అమ్మకి, బాబాయ్కి వెన్నుపోటు పోవడం అది దానికి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా మార్గదర్శనంలో లోకేష్ గారు ట్రైనింగ్ అవ్వాలని కోరుకుంటున్నాడు తప్ప ముఖ్యమంత్రిగా నేనే అవ్వాలని ఆయనకు కోరిక లేదు. ఎందుకంటే ఆయన వయసుకి ఆయన మంత్రి పదవిని చాలా సమర్థంగా నిర్వహిస్తున్నాయని అందరూ చెబుతున్నారు, ప్రజలు కూడా మెచ్చుకున్నారు. మంగళగిరి ప్రజలు అంత మెజారిటీ ఇచ్చి గెలిపిస్తూనే ఒక పెద్ద సర్టిఫికెట్. ఆయనేమి పులివెందుల్లాగా జీవితకాలం మేమే గెలిచాము, అక్కడ తప్ప ఇంకోసారి మేము పనికిరాము, ఎల్లవలేమనే అధైర్యస్తుడైతే మంగళగిరి రాడు. మంగళగిరిలో ఎదుర్కొని ఓటమిలోనే మళ్ళీ విజయాన్ని కూడా సాధించాడు. అటువంటి చిన్న వయస్కుడు ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆరాటం ఎందుకు? తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా యువకుల కన్నా కూడా ముందు చురుగ్గా పనిచేస్తున్నాడు అన్ని అంశాల్లోనూ. తర్వాత ప్రజలు కోరుకుంటుంది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిత్వాన్నే, కానీ లోకేష్ గారిని అవ్వమని ఎవరు కోరట్లా. ఆయన ఐటీ శాఖ, విద్యాశాఖ ఇలా ప్రజలతో మమేకమై ఉంటే చాలు. ఆయన అదే వాళ్ళు కోరుకుంటున్నది. సార్, భవిష్యత్తులో ప్రజలు కోరుకుంటూ ఏదైనా అవ్వచ్చు, అది వేరే మాట. అదే అంటున్నా, ఇప్పుడు వాళ్ళు తృప్తిగా ఉన్నారు. ఎస్, మా లోకేష్ మా దగ్గరికి వస్తున్నాడు, మాకు చాలు. ముఖ్యమంత్రిగా వస్తున్నాడా, మంత్రిగా వస్తున్నాడా, ఎమ్మెల్యేగా వస్తున్నాడా, అది ప్రధానం కాదు, వ్యక్తి ప్రధానం. అంటే వీళ్ళకి పని పాట లేక దిక్కుమాలను ఆలోచన చేసుకుంటా, సన్నాసి రాతలు వేసుకుంటా ఖాళీ కూర్చున్నామని వీళ్ళు భ్రమపడుతున్నట్టు వాళ్ళేం ఖాళీగా లేరు. వాళ్ళ పనుల్లో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉన్నారు. రోజుకి 20 గంటలు కష్టపడ్డా అలసట ఉన్నా అలసట లేకుండా పని చేస్తున్నారండి వాళ్ళకి, ప్రజల కోసం. వాళ్ళ పనులే వాళ్ళు ఉంటే వీళ్ళ పనులే వీళ్ళు ఉన్నారు చెత్తరాతలు రాసుకుంటా. ఇప్పుడు అది విశ్వసనీయత లేని పత్రికల్లోనో లేకపోతే టీవీల్లోనో వచ్చే వాటికి ఇప్పుడు ఆ రోజున వివేకానంద గారికి ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసిపోయింది కదా, వీళ్ళు కేవలం ఇట్లాంటి అబద్ధ ప్రచారం చేయడానికి ఈ ఛానల్స్ పెట్టారు, పేపర్ పెట్టారని. అదే ఒక విషపత్రిక క్విడ్ ప్రోకో ద్వారా ఏర్పాటైన పత్రికా ఛానల్ అయ్యి అందరికీ తెలుసు. కాబట్టి దాంట్లో రాసే రాతలకి ఎవరో చెప్పారు ఈ బజ్జీలు కట్టుకోవడానికి తప్ప న్యూస్ పేపర్ ఎందుకు, అది కూడా వాడరు. అవును, దాంతో ఇస్తే జనం తినే పరిస్థితి కూడా ఉండదు, చిరాకు పడుతున్నారు. అపవిత్రమైనటువంటి పత్రికని. దిగజారుడు వ్రాతలు రాస్తున్న జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ముఖం పగిలేలా సమాధానం చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.